గుడ్ మార్నింగ్ గర్ల్స్. లాస్ట్ పారాగ్రాఫ్ అమ్మ ఇది కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్. ఇది కంప్లీట్ అయిపోతే ఇంకా మన సిలబస్లో 11 సెక్షన్ కంప్లీట్ అయినట్టు. ఓన్లీ 4 మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది వీటిల్లో. సో మనము ఇవి చక్కగా నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాము. ఇది హితోపదేశో మూర్ఖాయ అనేటువంటి ప్యాసేజ్. దీంట్లోంచి స్టోరీ ఈ ప్యాసేజ్ ఇస్తాడు, సాంస్క్రిట్లో క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు ఆ క్వశ్చన్స్ అర్థం చేసుకొని ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి ఆన్సర్స్ ఏవైతున్నాయో కరెక్ట్గా రాస్తే సరిపోతుందమ్మా. ఓకే, స్టోరీ చదువుతున్నాను, వినండి. హితోపదేశో మూర్ఖాయ అంటే మీనింగ్ ఏంది? హిత ఉపదేశ మూర్ఖాయ అంటే మూర్ఖులకు హిత ఉపదేశం అంటే మంచి చెప్పడం ఏదైతుందో అది మంచిది కాదు అని ఒక మెసేజ్ అనమాట. ఎలాగో చూద్దాం. గోదావరి తీరే మహాన్ వటవృక్ష ఆసీత్ అంటే గోదావరి ఒడ్డున మహాన్ వటవృక్ష గొప్ప వటవృక్షము ఆసీత్ అంటే ఉండెను. ఒక పెద్ద చెట్టు ఉండే అనమాట గోదావరి తీరంలో. తస్మిన్ బహవః శుకాః నీడాని నిర్మాయ వసంతి స్మ. దాంట్లో బహవః శుకాః చాలా చిలుకలు నీడాని నిర్మాయ అంటే ఏంది? గూడ్లు కట్టుకొని, నెస్ట్ అంటాం కదా, ఆ నెస్ట్ అన్ని కూడా కట్టుకొని వసంతి స్మ నివసిస్తూ ఉన్నాయి. ఏకదా మహతీ వృష్టి ఆసీత్. ఒకసారి సడన్గా బిగ్ రెయిన్ వాస్ స్టార్టెడ్ అమ్మా. పెద్ద వర్షం స్టార్ట్, మహతీ వృష్టి అని గొప్ప వర్షం ప్రారంభమయ్యను. తదా కేచన మర్కటాః ఆపాదమస్తకం క్లిన్నాః తం వృక్షం ఆశ్రయంత. తదా అప్పుడు కేచన మర్కటాః కొన్ని కోతులు ఆపాదమస్తకం క్లిన్నాః అంటే నఖశిఖ పర్యంతము తడిచిపోయి తం వృక్షం ఆశ్రయంత ఆ వృక్షాన్ని ఆశ్రయించాయి. తాను దృష్ట్వా జాతానుకంపాః శుకాః భోః యుష్మాకం మనుష్యానాం ఇవ పాణిపాదం అస్తి ఖలు. అయితే ఆ కోతిని చూసిన వెంటనే చూసి జాతానుకంప అనుకంప జాత అంటే ఆ చిలుకల్లో అనుకంప అంటే దయ కలిగి శుకాహ ఇలా చిలుకలు వాటితో ఇలా అన్నాయి. భోహో ఆ చిలుకలు కోతులతో ఇలా అన్నాయి. భోహో యుష్మాకం అంటే మీకు మనుష్యానాం ఇవ మనుషుల వలె పాణిపాదం అస్థికలు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా. తత్కిం యూయం కులాయాని నా నిర్మాత. మరి మీరెందుకు కులాయాని అంటే నెక్స్ట్ చిన్న చిన్న గూడులు కట్టుకొని లేక ఇండ్లు కట్టుకొని నివసించరు, నిర్మించుకోరు? అస్మాన్ పశ్యతు మమ్మల్ని చూడండి. నీడవంతః వయం వర్షాసు అపి సుఖేన జీవామహ ఇది అవదన్. అంటే మేము ఇక్కడ చిన్న చిన్న గూళ్ళు కట్టుకొని హాయిగా మాకు ఏమైనా మా ముక్కుతో ఇవన్నీ ఐటమ్స్ తెచ్చుకొని చిన్న చిన్న గూళ్ళు కట్టుకొని హాయిగా వర్షాసు అపి అంటే వర్షాకాలం ఎందుకు కూడా సుఖంగా జీవిస్తున్నాము అని అన్నది. తత్ శ్రుత్వా అది విని మర్కటాః శుకాః ఆత్మనః ఉపహసంతి ఇది అమన్యంత. ఈ చిలుకలు ఆత్మనః మనల్ని ఉపహసంతి అవహేళన అవమానం చేస్తున్నాయి అని అమన్యంత భావించినాయి. ఆ కోతులు అలా భావించాయి. తతః క్రుద్ధాః తే శుకానాం కులాయాని సర్వాణి ఉచ్ఛిద్య అధః పాతయామాసు. తర్వాత అంటే వర్షం తగ్గిపోయిన తర్వాత క్రుద్ధాః కోపగించేటువంటి ఆ కోతులు ఏం చేస్తే అంటే ఆ కోతులు శుకానాం కులాయాని ఇవి చిలుకల యొక్క గూడ్లను సర్వాణి అన్నిటిని కూడా ఉచ్ఛిద్య పీకేసి నిర్మూలించి తొలగించేసి భగ్నము చేసి అధః పాతయామాసు కింద పాడేసినాయి. నీతి మూర్ఖానాం హితోపదేశ అపి ప్రకోపాయ భవతి నతు శాంతయే. అంటే మూర్ఖులకు మంచి చెప్పడం కూడా కోపాన్ని కలిగిస్తుంది, కోపాన్ని పుట్టిస్తుంది, కానీ శాంతం కొరకు కాదు, శాంతిగా ఉండవు అని అక్కడ అర్థం. ఈ విధంగా ఉంది. మళ్ళీ ఒకసారి స్టోరీ చదువుతాను చూడమ్మా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఇంగ్లీష్ ఆల్సో. గోదావరి తీరే మహాన్ వటవృక్ష ఆసీత్. దెర్ వాజ్ ఎ బిగ్ బనియన్ ట్రీ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గోదావరి. తస్మిన్ బహవః శుకాః నీడాన్ నిర్మాయ వసంతి స్మ. మెనీ ప్యారెట్స్ బిల్ట్ నెస్ట్స్ అండ్ లివ్డ్ దేర్. ఏకదా మహతీ వృష్టి ఆసీత్. వన్స్ దెర్ వాజ్ బిగ్ రెయిన్. తదా కేచన మర్కటాః ఆపాదమస్తకం క్లిన్నాః తం వృక్షం ఆశ్రయంత. దెన్ సమ్ monkeys that were wet from their feet to head came and took shelter on the tree. Okay, took shelter on the tree and tam vruksham ashrayanta. Tan drishtva jatanukampaah shukaah bhoh yushmakam manushanam iva panipadam asti khalu.
దాని తర్వాత ఏమైపోయింది, ఆన్ సీయింగ్ దెమ్ ద ప్యారెట్స్ టుక్ పిటీ ఆన్ దెమ్ అండ్ సెడ్, ఓ యు హ్యావ్ ఇండీడ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. తత్ కిం యూయం కులాయాని న నిర్మాత, వై డోంట్ యు బిల్డ్ షెల్టర్స్ అని అడిగింది. అస్మాన్ పశ్యత, లుక్ ఎట్ అస్, అస్మాన్ పశ్యత లుక్ ఎట్ అస్, నీడవంతః వయం వర్షాసు అపి సుఖేన జీవామః ఇతి అబదన్. ఓకే, బికాస్ we build nests, we are living comfortably even when in rains. తశ్రుత్వా మర్కటాః శుకాః ఆత్మనః ఉపహసంతి ఇతి అమన్యంత. Having heard this, having heard this, the monkeys thought that the parrots were mocking and insulting at them. Okay, insulting at them, and they thought like that అన్నమాట. అమన్యంత. తతః క్రుద్ధాః తే శుకానాం కులాయాని సర్వాణి ఉచ్ఛిద్య అధః పాతయామాసుః. So being angry, they destroyed all and threw all the nests of those parrots. Okay, నీతి ఏంది, నీతి మూర్ఖానాం హితోపదేశः अपि ప్రకోపాయ భవతి నతు శాంతయే అని. ఇది దిస్ అంటే మనకి మోరల్ అనమాట. ఏముంది, ఏ గుడ్ అడ్వైస్ టు ద ఫూల్స్ విల్ అగ్రివేట్ దేర్ యాంగర్ బట్ కెనాట్ స్పెసిఫై దెమ్. ఓకే, దే విల్ నాట్ గెట్ ఎనీ పీస్ అనమాట. వాళ్ళు మనం శాంతింప చేయలేము అని ఇక్కడ మోరల్ అనమాట. ఓకే, ఇది మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అమ్మా. ఒకసారి మళ్ళీ పారాగ్రాఫ్ చదువుతాను చూడండి. గోదావరి తీరే మహాన్ వటవృక్షः ఆసీత్, తస్మిన్ బహవः శుకాः నీడాని నిర్మాయ వసంతి స్మ. ఏకదా మహతీ వృష్టిः ఆసీత్, తదా కేచన మర్కటాः ఆపాదమస్తకం క్లిన్నాः తం వృక్షం ఆశ్రయంత. తాన్ దృష్ట్వా జాతానుకంపాः శుకాः, భోः యుష్మాకం మనుష్యానాం ఇవ పాణిపాదం అస్తి ఖలు, తత్ కిం యూయం కులాయాని న నిర్మాత, అస్మాన్ పశ్యత నీడవంతః వయం వర్షాసు అపి సుఖేన జీవామః ఇతి అవదన్. తత్ శ్రుత్వా మర్కటాః శుకాః ఆత్మనః ఉపహసంతి ఇతి అమన్యంత. తతః క్రుద్ధాః తే శుకానాం కులాయాని సర్వాణి ఉచ్ఛిద్య అధః పాతయామాసుః. నీతి మూర్ఖానాం హితోపదేశः अपि ప్రకోపాయ భవతి నతు శాంతయే. ఇంగ్లీష్లో ఇక్కడ ప్యాసేజ్ ఇవ్వడం జరిగిందమ్మా. నౌ యూ హ్యావ్ టు సీ, అబ్జర్వ్ దిస్ వన్. దెర్ వాజ్ అ బిగ్ బనియన్ ట్రీ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గోదావరి. Many parrots built nests and lived there. Once there was big rain. Then some monkeys that were wet from their feet to head came and took shelter on the tree. On seeing them, the parrots took pity on them and said, "Oh, you have indeed hands and legs like human beings. Why don't you build shelters? Look at us. Because we build nests, we are living comfortably even when in rains. Having heard this, the monkeys thought that the parrots were mocking at them. So, being angry, they destroyed and threw all the nests of those parrots. Moral: a good advice to the fools will aggravate their anger, but cannot pacify them. అన్నమాట. వాటిని శాంతింప చేయలేము, బట్ కెనాట్ పెసిఫై దెమ్ అని. ఇక్కడ మూర్ఖానాం హితోపదేశ అపి ప్రకోపాయ భవతి నతు శాంతయే అని ఇవి మీనింగ్ అనమాట. నెక్స్ట్ మనం క్వశ్చన్స్ చూద్దామమ్మా. ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అబ్జర్వ్ చేయండి. వటవృక్షే శుకాః కథం వసంతి స్మ, అంటే వటవృక్షం పైన చిలుకలు ఎలా నివసిస్తున్నాయి అంటే, వటవృక్షే శుకాః నీడాని నిర్మాయ వసంతి స్మ, అంటే వటవృక్షం పైన చిలుకలు గూడులు నిర్మించుకొని నివసిస్తున్నాయి. ఓకే, అదనమాట. వటవృక్షే శుకాః నీడాని నిర్మాయ వసంతి స్మ. మర్కటాః కథం భూతాః వటవృక్షం ఆశ్రయంత.
కోతులు ఏ విధంగా వటవృక్షాన్ని ఆశ్రయించాయి? మర్కటాహ ఆపాదమస్తకం క్లిన్నాహ వటవృక్షం ఆశ్రయంత. అంటే కోతులు ఆపాదమస్తకం అనగా నఖశిఖ పర్యంతము తడిచిపోయి, క్లిన్నాహ అంటే తడిచిపోయి వటవృక్షాన్ని ఆశ్రయించినాయి. మర్కటాహ కిమితి అమన్యంత. కోతులు ఏమని భావించినాయి? మర్కటాహ శుకాహ ఆత్మనః ఉపహసంతి ఇది అమన్యంత. అంటే కోతులు చిలుకలు మనల్ని అవమానిస్తున్నాయి అని భావించినాయి. మర్కటాహ శుకాహ ఆత్మనః ఉపహసంతి ఇది అమన్యంత అని రాయాలమ్మ దానికి. ఓకే, మర్కటాహ కిమితి అమన్యంత అంటే దానికి ఆన్సర్ కోతులు ఎందుకు ఏమని భావించాయి అంటే మర్కటాహ శుకాహ ఆత్మనః ఉపహసంతి ఇది అమన్యంత అని రాయాలి. క్రుద్ధాహ మర్కటాహ కిం అకుర్వన్ అంటే ఆగ్రహించినటువంటి కోతులు ఏమి చేసినాయి? క్రుద్ధాహ మర్కటాహ, క్రుద్ధాహ అంటే ఆగ్రహించిన, మర్కటాహ అంటే కోతులు కిం ఏమి అకుర్వన్ చేసినాయి అంటే క్రుద్ధాహ మర్కటాహ శుకానాం కులాయాని సర్వాణి ఉచ్ఛిద్య అధః పాతయామాసు. అంటే క్రుద్ధాహ మర్కటాహ అంటే ఆగ్రహించిన కోతులు శుకానాం కులాయాని ఆ చిలుకల యొక్క గూళ్ళను సర్వాణి ఉచ్ఛిద్య అన్నిటినీ పీకేసి అధః పాతయామాసు కింద పారేసినాయి అని రాయాలమ్మ. క్రుద్ధాహ మర్కటాహ శుకానాం కులాయాని సర్వాణి ఉచ్ఛిద్య అధః పాతయామాసు. అస్యాహ కథాయాహ కా నీతి అంటే ఈ కథలో ఉన్న నీతి ఏమిటి? అస్యాహ కథాయాహ మూర్ఖానాం హితోపదేశः అపి ప్రకోపాయ భవతి నతు శాంతయే ఇది నీతి. అంటే ఈ కథల నీతి మూర్ఖానాం ఉపదేశ, మూర్ఖులకు ఉపదేశం, హితోపదేశం మంచి చెప్పడం ఏదైతుందో అది కూడా ప్రకోపాయ భవతి అంటే కోపాన్ని కలిగిస్తుంది తప్ప నా శాంతిని కలిగించదు అని ఇక్కడ నీతి ఉందన్నమాట. ఒకసారి క్వశ్చన్ ఆన్సర్స్ మళ్ళీ చదువుతాను, మీరు నా ప్రొనౌన్సియేషన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. వటవృక్షే శుకాః కథం వసంతి స్మ. వటవృక్షే శుకాః నీడాని నిర్మాయ వసంతి స్మ. మర్కటాః కథం భూతాః వటవృక్షం ఆశ్రయంత. మర్కటాః ఆపాదమస్తకం క్లిన్నాః వటవృక్షం ఆశ్రయంత. మర్కటాః కిమితి అమన్యంత. మర్కటాః శుకాః ఆత్మనః ఉపహసంతి ఇతి అమన్యంత. క్రుద్ధాః మర్కటాః కిం అకుర్వన్. క్రుద్ధాః మర్కటాః శుకానాం కులాయాని సర్వాణి ఉచ్ఛిద్య అధః పాతయామాసుః. అస్యాహ కథాయాహ కా నీతిః? అస్యాహ కథాయాహ మూర్ఖానాం హితోపదేశः అపి ప్రకోపాయ భవతి నతు శాంతయే ఇది నీతిః అని ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్స్. ఇక్కడికి మనకు ఈ 11th సెక్షన్ 4 స్టోరీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయినట్టమ్మా. మీరు ప్రాక్టీస్ చేసుకొని చక్కగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అడగడమ్మా. 11th సెక్షన్ అంటే 11, 12, 13, 14, 15, 16 6 సెక్షన్స్ నేను కంప్లీట్ చేశాను అనమాట. అది మేము ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. మొత్తం 7 సెక్షన్స్ అయిపోయాము. అదే పోయట్రీ లాంగ్ ఎస్సే, ప్రోజ్ లాంగ్ ఎస్సే కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా మరొకసారి రివైజ్ చేసుకుందాము. ఇంకా షార్ట్ ఆన్సర్స్ మనకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అవి కూడా వర్బల్ అండ్ ఈ రిటర్న్ ఫామ్లో మీకు వీడియో తీసి పంపుతాను. ఏం డౌట్స్ మీరు ఫోన్ చేసి అడగండి అమ్మా. 2-3 సార్లు వింటే యూఆర్ గోయింగ్ టు గెట్ full knowledge on these all the sections అన్నమాట. Anyway, all the best girls.